ఇప్పటి తెలంగాణ అనే పదాన్ని కాకతీయుల కాలంలో త్రిలింగ అని పిలిచేవారు. అలాగే ఈ కాకతీయ రాజుల రాజధాని మీ అందరికి తెలిసే ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఓరుగల్లు అంటే ఇప్పటి వరంగల్ అన్నమాట. ఇక మెయిన్ గా స్టోరీలోకి వెళ్ళిపోతే కాకతీయుల రాజులలో మొదటి రాజు రుద్రదేవుడు. ఈయన తమ్ముడు మహాదేవుడు. రుద్రదేవుడికి సంతానం లేనందున తమ్ముడు మహాదేవుని కొడుకు గణపతి దేవుడిని దత్తత తీసుకున్నాడు రుద్రదేవుడు. కాకతీయుల మొదటి రాజు అయిన ఈ రుద్రదేవుడి తదనంతరం రాజ్యాన్ని గణపతి దేవుడికి ఇవ్వాలనుకున్నాడు. కానీ స్టోరీ మొత్తం ఇక్కడే ఒక్కసారిగా తారుమారైపోయింది. రుద్రదేవుడు దేవగిరి రాజులతో చేసిన యుద్ధంలో మరణించగా దాదాపు 12 సంవత్సరాల పాటు గణపతి దేవుడు దేవగిరి యాదవులకి బందీగా ఉన్నాడు. గణపతి దేవుణ్ణి విడిపించడానికి సొంత తండ్రి అయిన మహాదేవుడు దేవగిరిపై దండెత్తి గణపతి దేవుణ్ణి విడిపించి మహాదేవుడు కూడా మరణించాడు. ఇక మన గణపతి రాజు రాజ్యంలో అడుగు పెట్టగానే కాకతీయ సామంత రాజులు ఎక్కడ తమ ఆధిపత్యాన్ని కోల్పోతామని భావించి గణపతి రాజుపై తిరుగుబాటు మొదలు పెట్టారు. కానీ ఫ్రెండ్స్, ఇక్కడ బాహుబలికి కట్టప్పలాగా రాజ్యంలో కట్టప్ప లాంటి రేచర్ల రుద్రుడు అనే సేనాని సామంత రాజులను అణిచివేసి రాజ్యాన్ని తిరిగి గణపతి దేవునికి చేరేలా చేశారు.